బట్టి మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మరి ఒకసారి దేవుని మాటలు మీతో పంచుకోవటానికి ఆ దేవాది దేవుడు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీరెంతో ఆసక్తి కలిగిన దేవుని బిడ్డలని, ఒక్కరైనా ఇద్దరైనా మీరు ఈ వేకువజామున ఉదయాన్నే లేగవటం చాలా కష్టంగా ఉంటుంది. అయినా మీరంతా లేచి ఆ ఒక్కరైనా ఇద్దరైనా ఎంతో ఆసక్తి కలిగిన వచ్చిన మీ అందరినీ దేవుడు నిండుగా దీవించాలని నేను కోరుకుంటున్నానండి. మీరు ఆత్మీయంగా ఇంకా ఎదగాలని ఆశిస్తూ ఉన్నాను. ఆ జీవము కలిగిన దేవుని కృప, సమాధానము మీకు, మీ కుటుంబాలకు నిండుగా తోడే ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని వాక్యాన్ని చదువుదామండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం మనం ఒకసారి చదువుదాము. చదివేవారు ఉంటే చదవండి, లేదా నేనే చదివేస్తాను. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తం కలుగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి వస్తువును దేవుడు ఒక ఉద్దేశముతో, ఒక పని నిమిత్తం దేవుడు నియమించాడు. ఉదాహరణకు మనం చూస్తే ఈ ప్రకృతిలో ఉన్న ఉదయమును ఏలుటకు సూర్యుడిని దేవుడు అనుగ్రహించాడు. మనకి ఉదయంని సూర్యకాంతిని మనకు అనుగ్రహించి సాయంకాలం తన పనంతటిని ముగించుకొని సూర్యుడు ఎక్కడ ఉండాలో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు. రాత్రిని ఏలుటకు చంద్రుడిని, నక్షత్రములని దేవుడు నియమించి ఉన్నాడు. ఆ రాత్రి ముగిసిన తర్వాత తెల్లవారున చంద్రుడు కూడా తన పనంతటిని ముగించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ విధంగా చంద్రుడు, నక్షత్రాలు రాత్రిని ఏలుటకు దేవుడు ఆ పని నిమిత్తమై సూర్య, చంద్ర, నక్షత్రాలను దేవుడు నియమించి ఉన్నాడు. ఈ ప్రకృతిలో ఇంకా మనం చూడగలిగితే, సముద్రం మనం గమనించగలిగితే, సముద్ర జలరాశులన్నీ జీవించుటకు చేపలు, మత్స్యములు, ఈ విధంగా ఎన్నో జీవరాశులు జీవించడానికి ప్రకృతిలో దేవుడు ఇవన్నీ వాటి వాటి పని నిమిత్తం దేవుడు నియమించి ఉన్నాడు. చెట్లను మనం గమనించగలిగితే, చెట్లు విత్తనములు ఇచ్చి చెట్లు, ఫలములు ఇచ్చి చెట్లను దేవుడు మన కోసం నియమించి ఉన్నాడు. ఆ విధంగా చెట్లు అనేవి ఆక్సిజన్ ఇవ్వటానికి, మనం ఊపిరి తీసుకున్నటకు మంచిగా ఆక్సిజన్ ఇవ్వటానికి దేవుడు చెట్లను మన కోసం నియమించి ఉన్నాడు. ప్రతి వస్తువును ఈ లోకములో, ఈ ప్రకృతిలో మన కోసం దేవుడు నియమించి ఉన్నాడు. తరాలు వెంబడి తరాలు గడిచిపోతూ ఉన్నాయి, కానీ భూమి కదలకుండా ఉన్నది. భూమికి సరిహద్దులు దేవుడు పొలిమేరలను నియమించి ఉన్నాడు. భూమిని శూన్యంలో వేలాడదీసి ఉన్నాడు. ఈ భూమి మీద నరులు, ఆయన రూపంలో చేయబడిన నరులు నివసించాలని భూమికి ఆ విధముగా వేలాడతీసి వాటికి పర్వతాల మీద దేవుడు భూమిని నియమించాడంట. ప్రియులారా, ఈ ప్రకృతిలో ఇవన్నీ కూడా దేవుడు ఒక పని నిమిత్తమై, ఒక ఉద్దేశము నిమిత్తమై దేవుడు నియమిస్తే, ఆ జీవము కలిగిన దేవుడు మాత్రం ఒక మనిషిని కూడా ఒక ఉద్దేశము నిమిత్తం, ఒక మనిషిని కూడా ఒక సంకల్పము చొప్పున, ఒక పని నిమిత్తమై దేవుడు నియమించలేదంటారా? ఖచ్చితంగా దేవుడు ప్రతి మనిషిని ఆయన స్వరూపములో తన స్వహస్తాలతో ఒక మనిషిని చేసుకున్నాడు అంటే ఖచ్చితంగా ఒక ఉద్దేశం ఉంది, ఖచ్చితంగా ఒక పని ఉంది. దేవునికి ఎంతగానో ఒక మానవునితో అవసరం ఉన్నదని, దేవునికి అవసరం ఉన్నదని కాదు, కానీ మానవునికే దేవుని అవసరము ప్రతి విషయంలో ఎంతో ఉన్నది. అది మనం ఈరోజు దేవుడు ఒక మానవుణ్ణి ఏ ఉద్దేశముతో, ఎందుకు దేవుడు సృష్టించాడు, మానవుడుతో దేవునికి ఉన్న పని ఏమిటి, దేవుడు ఎందుకు ఈ విధంగా మనల్ని తయారు చేసుకొని ఉన్నాడు, కొన్ని విషయాలను మనం గమనిద్దామండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం మనం ఒక్కసారి చదువుదామండి. అక్కడ ఏముందంటే, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు.
ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవని ఆ దేవాది దేవుడు మీతో చెప్తా ఉన్నాడు. ఒక మనుషుని ఆలోచనలు కొద్దిపాటివి, చిన్నవిగా మనం ఈ భూమి మీద ఏదో మనం బతకడానికి కొన్ని విషయాలు మనం ఆలోచిస్తూ ఉంటాం. ఒక ఇల్లు కట్టుకోవటానికి కొన్ని సంకల్పములు మనం వేసుకుంటూ ఉంటాం. దానికోసం కావాల్సిన ధనాన్ని సమకూర్చుకుంటూ ఉంటాం. ఒక కన్స్ట్రక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ అనేవాడు కావాలా ఒక ఇల్లు కట్టడానికి, దానికి ఆలోచన చెప్పేవాడు కావాలి. కొన్ని విషయాల్లో మనం నడవాలంటే మనకి కూడా ఈ విధంగా ఆలోచన కలిగిన వారు మన జీవితంలో ఎంతో అవసరమై ఉన్నారు. అది సొలొమోను ఏమంటాడంటే, అనేకులు ఆలోచనకర్తలు ఉండుట మనకి ప్రయోజనకరం అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిది కూడా దేవుడు ఒక ఉద్దేశం చొప్పున నియమించినప్పుడు మనుషుని గురించి ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశాలంట భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుగా ఉన్నవో మన ఎడల కూడా దేవుడు అంత గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడంట. ఏముంది, మనతో ఏం పని ఉంది దేవునికి అని నేను ఒకసారి గమనించగలిగితే, నిన్నటి దినాన మీతో ఈ వాక్యమును దేవుడు పంచుకోవడానికి సదవకాశం ఇచ్చి ఉన్నాడు కనుక నేను చూశానండి. మొదటిగా నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనం మనం ఒకసారి చదువుదాము దేవుని బిడ్డలారా. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. ఇక్కడ పక్కన 23వ అధ్యాయము 25వ వచనంలో ఏముంటుందంటే, నేను నీ మధ్య ఉండి నీ రోగాన్ని నేను తొలగిస్తా అని దేవుడు చెప్తున్నాడు. నీ మధ్యలో నేను నివసిస్తాను, నీతో నేను జీవిస్తాను, మీతో పాటు నేను నడుస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఒక మనిషితో దేవుని యొక్క ఆలోచన ఎలాంటిదంటే, దేవుడు మనిషితో నివసించాలి, దేవుడు మనిషిలో ఉండాలి, మన మధ్యలో ఉండాలి అనేది దేవుని యొక్క సంకల్పం. ఆదాముని ప్రతిరోజు సాయంకాలం సమయంలో దేవుడు కలుసుకోవటానికి ఏదైనా తోటలోనికి వచ్చేవాడు. అయితే దేవుడు చెప్పిన ఒకే ఒక మాట ఏంటంటే, తినకూడదు, తినద్దు అని ఒక ఆజ్ఞ పెట్టాడు. ప్రతిరోజు ఆదాముని కలుసుకోవడానికి గల కారణం ఏమిటి? ఆదాము గొప్పవాడనా? ఆదాముని కలవటానికి దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటి? దేవుడు ఆదాము గొప్పవాడని కలిసినాడని కాదు, కానీ ఆయనతో ఉండాలి అనేది, మనుషులతో సహవాసం చేయాలి, నా ప్రేమను నా రూపములో ఉన్న నా పిల్లలకి నేను చూపించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం అండి. ఆ విధంగా దేవుడు సాయంకాల సమయంలో ఆయన మహోన్నతుడు, మహామహిమతో నిండినవాడు, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించేవాడు, కోటి సూర్య కాంతి కలిగిన తేజస్సు కలిగిన ఆ మహాదేవుడు, ఆయన మన కోసము భీకరమైన ధ్వని కలిగిన ఆ జీవము కలిగిన దేవుడు, ఆయన ధనవంతుడై ఉండి మన కోసం దరిద్రుడిగా వచ్చిన ఆ దేవుడు, అలాంటి జీవము కలిగిన దేవుడు మహోన్నతుడైన యెషయా గ్రంథం 57వ అధ్యాయం 14వ వచనంలో ఏముంటుందంటే, ఆ మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడై ఉండి మన కోసము, దీనుల కోసము వినయము కలిగిన వారిలోనూ నివసిస్తాను అని దేవుడు అక్కడ చెప్తున్నాడు. అలాంటి ఉన్నతమైన దేవుడు మనిషితో సహవాసం చేయాలి, మనిషి మధ్యలో నేను నివసించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆయన ప్రేమను వెల్లడిపరచటానికి, ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అని కనపరచడానికి దేవుని యొక్క ఉద్దేశాలు ఆ విధంగా ఉన్నాయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా మన మధ్యలో మనతో నివసించాలని అనుకున్న ఆ దేవుడు సాయంకాలము పూట ప్రతిసారి అయితే ఈ జీవితంలో ఆయన కలుసుకోవాలనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు, ఆయన మాట వెనక ఒక మనిషి లోబడిన స్వభావం వలన, అవిధేయత వలన
దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపమైపోయింది. పాపమైపోయినప్పటికీ దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టాడా? మనిషి మాట వెనక దేవుని ఆజ్ఞకు లోబడి కోల్పోయాడు, దేవునికి అవిధేయుడయ్యాడు. అందుకే రోమాపత్రిక 5వ అధ్యాయంలో ఏం మాట ఉంటుంది, ఒక మనిషిని అవిధేయత వలన పాపము ఏలిందంట మనల్ని. ఒక అవిధేయత, ఏంటి అవిధేయత అంటే పెద్దగా ఏమీ లేదు. దేవుడు చెప్పిన ఆజ్ఞని మనం కాదని ఆజ్ఞ అతిక్రమించడమే పాపం అంటాడు యాకోబు. ఆ విధంగా పాపం వచ్చింది కాబట్టి దేవుడు మనల్ని దూరం చేసేసుకున్నాడా? మనిషే దేవుణ్ణి దూరం చేసుకున్నాడు. మనిషే ఒక అవిధేయత వలన ఈ లోకంలోనికి ఆకర్షితుడైపోయి దేవుణ్ణి విడిచిపెట్టి తిరుగుతున్న సందర్భాలు ప్రతి మనిషిలో, మన కుటుంబాల్లోనే ప్రతి మనిషిలో మనం చాలా వరకు మనం చూస్తూ ఉంటాం. ఈరోజు నువ్వు ఉన్నావు భక్తిగా, కానీ నీ కుటుంబంలో అందరూ ఉన్నారా? ఈరోజు నువ్వున్నావు, నీ బంధుమిత్రులు అందరూ ఉన్నారా? అందరూ రక్షించబడిన అనుభవమేనా? రక్షించబడినప్పటికీ రక్షణలో కొనసాగుతున్న వారేనా? ఆ విధంగా చాలామంది లేరండి. నామకార్థమైన భక్తి చేస్తూ దేవుణ్ణి, నేను ప్రతి ఆదివారం నేను మందిరానికి వెళ్తున్నాను కదా, నేను దేవుని కోసం నేను దశం భాగమును నేను ఇస్తున్నాను కదా, దేవుని కోసం నేను చేస్తున్నాను కదా అనుకునే ఈ మనుషులు లేకపోలేదండి. దేవుడికి అలాంటి వారు అవసరంగా. దేవుడికి కావాల్సింది ఆయన మాటకి విధేయుడైతే చాలు. ఆ మాట నిజంగా నువ్వు విధేయత కలిగి ఆయనతో నడవగలిగితే ఆయన మనతో సహవాసము చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆయన మనలో నివసించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అంత మహాదేవుడు మనతో నివసించాలని అనుకుంటున్నప్పుడు మనలో ఉన్న కొద్దిపాటి లోపములను మనం సరిదిద్దుకునే వారిగా మనం ఉండాలనేది దేవుని ఆలోచన. ఆ విధంగా మనల్ని మనం పరిశుద్ధపరుచుకున్నాము. ఆ విధంగా మాట వెనక పాపం వచ్చి దేవుడు మనతో నివసించాలనుకున్నప్పుడు ఈ ఒక్క అవిధేయత వలన మనం దేవుని నుంచి ఏ విధంగా మనం దూరం అయిపోయామో, కానీ దేవుడు మాత్రం మనల్ని దూరం చేసుకోలేదు. దేవుడు మనతోనే ఉండాలని చెప్పి ఈ 25వ అధ్యాయంలో ఇప్పుడు మనం ఏదైతే మాట చదివామో 8వ వచనంలో దేవుడు మోషేతో ఆ సీనాయి కొండ మీద 40 దినములు రేయి పగలు ఉంచి ఏమిచ్చాడంటే ధర్మశాస్త్రం మాత్రమే కాదు, ధర్మశాస్త్రంతో పాటు ప్రత్యక్ష గుడారాన్ని నియమించమని దేవుడు చెప్పి ఉన్నాడు. ఆ ప్రత్యక్ష గుడారము దేనికంట? నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలాన్ని నియమించమన్నాడు. ఏమంటున్నాడు? ఇప్పుడు మనిషి దూరం అయిపోయాడు ఒక మాట అవిధేయత వలన. అయినా దేవుడు ఏమంటున్నాడు? నేను వారి మధ్యలో నివసించటానికి నాకు ప్రత్యక్ష గుడారం కావాలి, నేను నివసించాలి నా పిల్లలతో. నా పిల్లలు ఒక పాపం చేసి నా నుండి దూరం అయిపోయారు, అయినా నేను మాత్రం వారిని వదిలిపోవటం నాకు ఇష్టం లేదు. నేను వారిని ఎంతగానో నేను నా రూపంలో నియమించుకున్నానంటే నేను ఎంతగా ప్రేమిస్తున్నాను అని దేవునికి తెలుసు. అందుకే ఆ విధముగా దేవుడు ఈ ప్రత్యక్ష గుడారాన్ని నియమించాడు. మనతో అప్పటికి సహవాసం చేయాలనే దేవుని యొక్క ఉద్దేశం చాలా గొప్పదండి. ఆ విధంగా దేవుడు మనకి ప్రత్యక్ష గుడారాన్ని ఇచ్చాడు. మనతో సహవాసం చేయాలనే తన ఆలోచన, తన ఉద్దేశాన్ని ఈ విధంగా మనకి ప్రతిసారి మన దగ్గరికి రావాలని అనుకుంటున్నట్టు తన క్రియల రూపంలో ఇవంతా కనపరుస్తున్నాడు. అలా కనపరిచే ఈ క్రమంలో కూడా అవిధేయత వలన మనుషుడు ఈ విధంగా పోయాడు. కానీ ఇదంతా వాగ్దాన భూమిలోనికి కొన్ని సనుగుల వలన, కొన్ని దేవునికి ఆయాసకరముగా నచ్చిన మార్గముల వలన, దేవుని దూషించటాన్ని బట్టి, తన సేవకుని దూషించటాన్ని బట్టి, దేవుని నామానికి అవమానంగా నడిచిన ఆ మార్గములను బట్టి దేవుడు వారిని బబులోని చెరకు అప్పగించాడు. దేవుడు వీరందరినీ ఒక జనాంగముగానే, ఒక ఇశ్రాయేలు ప్రజలుగా, ఒక యాకోబుకు పుట్టిన తన కుమారులను ఒక్క జనాంగంగానే దేవుడు నియమించాడు. అయితే మనం 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం 12వ అధ్యాయంలో మనం చూడగలిగితే దావీదును దేవుడు ఎన్నుకొని సరిహద్దుల్లో సమాధానం కలుగజేసి తన శత్రువులపై విజయాన్ని అనుగ్రహించాడు. అలా విజయాన్ని అనుగ్రహించి దావీదు సంతతిలో నుంచి క్రీస్తు రావాలనే సంకల్పం ప్రకారం దేవుడు సొలొమోనుకి
ఆ ప్రజల్ని జ్ఞానము కలిగి పరిపాలించడానికి జ్ఞానం ఇస్తే అక్కడ 2 జనాంగాలుగా వారు విడిపోయారు. ఆ 2 జనాంగాలుగా విడిపోయిన ఈ ప్రజలు 10 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలు ఒకవైపు ఇలా అయిపోయి యూదులుగా ఇశ్రాయేలీలుగా అయిపోయారు. ఒక దుర్మార్గుడు యెరోబాము అనేవాడు ఏం చేశాడంటే ఈ యెరూషలేముకి బేతేలుకి దానికి వీరంతా బలులు అర్పించడానికి బేతేలు దానిలో ఉన్న ఈ 10 గోత్రాల వారు మరలా యెరూషలేముకి వెళ్తారేమో, ఇలా సొలొమోను కుమారుడి దగ్గరికి వీరు చేరిపోతాడేమో అనే ఆలోచన, దుర్మార్గమైన ఆలోచన ఆలోచించి దేవుడు వారిని విసర్జించలేదులే. కానీ వీడు చేసిన ఈ దుర్మార్గమైన ఆలోచన ఎలాంటిదంటే దేవుని రూపాన్ని ఒక విగ్రహానికి ఇచ్చేశాడు. విగ్రహానికి తయారు చేసి ఈ విగ్రహమే మిమ్మల్ని ఐగుప్తులో నుంచి ఆ ఎర్ర సముద్రాన్ని దాటించి ఆ 10 తెగుళ్ళు పంపించి ఆ ఫరోని ఓడించిన మీ దేవుడు ఇదే అని చెప్పి 2 విగ్రహాలను పెట్టేసి దేవుని దగ్గరికి రావాల్సిన ఆ ప్రజల్ని దేవునికి దూరం చేసేసాడు. ఆయన స్థానాన్ని వేరొక దానికి విగ్రహానికి ఇప్పించేశాడు. అలా దేవుణ్ణి వారు త్రోసి వేసుకుని దేవుడు ఎంత దగ్గరికి రావాలని, దేవుడు ఎంత నివసించాలని నీతో ఆయన అనుకుంటున్నప్పుడు మనం అంత కాదని చెప్పి లోకం వైపు నడిచిన ప్రతిసారి కూడా దేవుడు దుఃఖిస్తానే ఉన్నాడు. ఎంత చేశాడు, ఎంత చేసినప్పటికీ దేవుడైతే ఒక మాట చెప్తున్నాడు. మొదటిసారి దూరం అయిపోయిన ఆ బంధాన్ని ప్రత్యక్ష గుడారం ద్వారా మరలా జతపరుచుకోవాలని దేవుడు అనుకున్నాడు. అలానే ఇక్కడ కూడా వీరు ఇంత ఆయన స్థానాన్ని వేరొకరికి చేసిన 2 జనాంగాలుగా మారిపోయి వారంతా వారిలో వారే సహోదరుల్లో ఉన్న ఐక్యతంతా కోల్పోయి దేవుని నామానికి అవమానకరంగా వారు బతికారు. స్వకీయ జనము అయినప్పటికీ ఆ విధంగా మారిపోయినప్పటికీ దేవుడైతే వీరి గురించి ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. అది మనం ఎక్కడ చూస్తామంటే యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 23వ వచనం మనం ఒక్కసారి చదువుదామండి. 27వ అధ్యాయము 37వ అధ్యాయం క్షమించండి 23వ వచనం మనం ఒక్కసారి చదువుదాం. వారిని ఏకజనముగా చేసి వారందరికీ ఒక్క రాజునే నేను నియమించెదను. తమ విగ్రహముల వలనే గాని తాము చేసి ఉన్న హేయ క్రియల వలనే గాని ఏ అతిక్రమ క్రియల వలన గాని వారిక మీదట తమ్మును అపవిత్రపరచుకొనరు. తాము నివసించిన చోట్ల అన్నిటిలో వారు మానక పాపములు ఇక్కడ చెయ్యకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరచెదను. అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడినై ఉందును. వీళ్ళారా ఎంత గొప్ప మాట దేవుడు అంటున్నాడండి. మీరు అన్య దేవతలను మీరు తెచ్చుకున్నారు, మీరు నా స్థానానికి వేరే వారికి ఇచ్చేశారు, మీరు ఇదంతా పాపంగా మారిపోయింది. నేను మీ దగ్గరికి రావాలనుకుంటున్నా, మీరు నన్ను దూరం చేసుకుంటున్నారు. ఎంత దూరము చేసుకుంటున్న ఈ క్రమంలో కూడా ఎంత 2 జనాంగాలుగా మీరే ఇలా మారిపోయి ఈ వివాదాలు వచ్చి బబులోను చెరకు అప్పగించబడి ఇజ్రాయేలీయుల అషూరు చెరకు వెళ్ళిపోయి చెదిరిపోయారు. మీరంతా 2 జనాంగాలుగా అయిపోయారు. కానీ దేవుడైతే మాత్రం ఏమంటున్నా తెలుసా, మిమ్మల్ని నేను మరలా సమకూర్చుకుంటాను, వారిని ఏకజనముగా చేసి వారందరికీ ఒక్క రాజునే నేను నియమిస్తాను. ఆ రాజువుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. ఈ సర్వాన్ని ఇప్పుడు క్రిస్టియానిటీ ఎందుకు ఇంత విస్తరించిపోతూ ఉన్నది, ప్రతిరోజు సంఘం ఎందుకు అభివృద్ధి చెందుతూ ఉన్నది, అన్నిటికంటే క్రిస్టియానిటీ ఎలా వచ్చింది అసలు? క్రీస్తు శకం 50 ఆ సమయాల్లో ఎందరో హతసాక్షులు అయిపోయారు, ఎందరో మరణించారు, ఎందరో క్రీస్తు కోసం హతసాక్షులైపోయిన ఆ రక్తముల వలన క్రీస్తు సంఘాన్ని లేకుండా చేయాలని ఎందరో ముష్కరులైన మనుషులు చాలా ప్రయత్నాలు చేశారు, కానీ ఎవరి వల్ల కాలేదు. వారంతా విస్తరిస్తున్నారని మోషే సమయంలో కూడా ఈ ఐగుప్తీయులు 70 మందిగా వచ్చారు ఐగుప్తులోనికి. ఆ 70 మందిగా వచ్చిన ఈ ఐగుప్తీయులు వారు విస్తరించడాన్ని బట్టి రాజు వారందరినీ పుట్టిన పిల్లల్ని చంపేయమని రాజాజ్ఞిచ్చాడు. ఆ విధంగా సాతానుడు సంకల్పించాడు. ఈ రాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. ఈ రాజ్యాన్ని ఎవరు ఆపలేరు. ఈ రాజు గురించి మనం దానియేలు గ్రంథంలో 70 వారాల దర్శనాన్ని మనం చూస్తాము. ఈ 70 వారాల దర్శనంలో నెబుకద్నెజర్ అనే రాజుకు వచ్చిన
ఆ కలలో ఏదైతే ఆ విగ్రహము ఉన్నదో దాని మీద ఒక రాయి పడిద్దంట. ఆ విగ్రహము కొన్ని రాజ్యాలని అక్కడ మనం చూస్తూ ఉంటాం. మాదీయులు, పారసికులు, గ్రీకులు, రోమియులు, వీరందరి తర్వాత ఒక రాయి పడిద్ది దాని మీద. అదంతా చిల్లా చిత్తుకుని అయిపోయింది. అది ఆ రాయి, ఆ బండ ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే దాన్ని ఈ రోజుకి కూడా సంఘాన్ని ఎవరు చెరపలేకపోతున్నాడు. విస్తరిస్తున్న ఈ సంఘాన్ని ఎవరు చెరపగలుగుతాడు? అది దేవుని సంఘం. ఆ రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు గనక వారందరినీ క్రీస్తులో ఏకము చేశాడంట. వీరు 2 జనాంగాలుగా వారు విడిపోయారు దేవుని స్థానాన్ని వేరు చేసి. కానీ దేవుని సంకల్పం ఏంటి? నేను నా రాజులకు రాజైన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీరందరూ ఏకజనముగా మారాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఏమంటున్నాడంటే, చాలా నాకు కన్నీళ్ళు వచ్చి ఈ మాట ఏంటంటే, అప్పుడైనా చూడండి, అప్పుడైనా వారు నా జనులు అవుతారు, నేను వారి దేవుణ్ణి అవుతాను. ఎంత రిక్తుడండి దేవుడు, రక్త హృదయం కలిగిన వాడు. చూసారా, మన కోసం తన స్థానాన్ని తగ్గించుకుని ఏ విధంగా మాట్లాడుతున్నాడో చూసారా. అప్పుడైనా వారు నా జనులు అవుతారు, నేను వారి దేవుణ్ణి అవుతాను. ఈ విధంగా ఎవరు చెప్పగలుగుతారండి? మనుషులే, మనతో ఉన్నవారే ఈరోజు నిన్ను ప్రేమిస్తున్నా అంటారు. వారికి నచ్చినప్పుడు నిన్ను ఎంతగానో నెత్తిన పెట్టుకుంటారు, చాలా పొగుడుతూ ఉంటారు, చాలా విషయాల్లో నిన్ను ఘనముగా చూస్తారు. నీకోసం ఏదైనా తీసుకుని వచ్చే ఆ ప్రేమ మొదట్లో చాలా చూపిస్తారు, కానీ చివరి వరకు అది ఉండదు. మధ్యలో ఒక చిన్న విషయంలో తేడా వస్తే, నువ్వు వారి మాట విననప్పుడు, ఏదైనా ఒక విషయంలో అవిధేయత నువ్వు చూపించినప్పుడు, ఏదైనా నువ్వు బలహీనత వలన ఏదైనా పని చేయలేక వారిని ఇప్పుడు కాదులే అని నువ్వు వారిని పక్కన పెట్టినప్పుడు, నేను వారు యాక్సెప్ట్ చేస్తారా? నేను దూరం చేసుకుంటా. ఆ విధంగా మనుషులు ఈ విధంగా ఉన్నప్పటికీ, కానీ దేవుడు మాత్రం చూసారు, మొదటి నుండి మనిషి మధ్యలో ఉండాలి, మనిషితో నివసించాలి, మనిషి లోపల ఉండాలి. ఈ విధంగా దేవుడు పరిశుద్ధాత్మను మనకి ఇచ్చి, ఆత్మ ద్వారా మనల్ని నీతి నిమిత్తమై, పాపము నిమిత్తమై ఒప్పించి, మనల్ని నీతిమంతులుగా ఆయన రక్తం ద్వారా చేసుకొని, ప్రతిరోజు ఆయనలో మన ఈ సంఘాన్ని దేవుడు కట్టుకున్నాడు. ఆ విధంగా దేవుడు కట్టుకున్నాడు కాబట్టి, ఆ విధంగా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆ విధంగా మనతో సహవాసం చేయాలని దేవుడు నిర్ణయించుకున్నాడు కాబట్టి ఈ విధంగా మనం ఉన్నామండి. ఆ విధంగా అంతా మనకి దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు మనం దేవుడిని నిర్ణయించుకోకూడదు. దేవుడు ప్రతి వస్తువుని ఏ విధంగా నియమించాడు, మనుషుని గురించి కూడా అంతే ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడని మొదటగా ఆయనతో సహవాసము చేయమని, ఆ పని నిమిత్తమే సహవాసము చేసేవారుగా ఉండాలని దేవుడు ఒక మనిషిని నియమించాడు. మొదటి విషయం అయితే, రెండో విషయం మనం ఏం చూస్తామంటే, స్తుతించడాన్ని మనం చూస్తూ ఉంటాం. దేవుడు స్తుతిని కోరుతున్నాడు. ఈ మాట మనం ఎక్కడ చూస్తాం? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21వ వచనం. ఎవరైనా ఉన్నారని చదివేవారు? 21వ వచనం. నా నిమిత్తం నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ప్రియులారా, మన విషయాన్ని గమనించండి. దేవుడు ఏమంటున్నాడు? నా నిమిత్తం నియమించిన ప్రజలు నన్ను స్తుతించాలి, నా నిమిత్తం నియమించిన ప్రజలు నన్ను మహిమపరచాలి. ఏ విధంగా మహిమపరిచారు? ఎందుకు దేవుడు స్తుతించమంటున్నాడు? ఆ స్తుతిలోని శక్తి ఎవరు చూశారంటే, ఇజ్రాయెల్ ప్రజలు. ఎరుకో గోడ ఉంది, అది చాలా కొన్ని కిలోమీటర్లు ఉంటుంది, అది చాలా వెడల్పు కలిగి చాలా ఎత్తైన ప్రాకారాలు అవన్నీ. ఇజ్రాయెల్ ప్రజలు వాటిని దాటాలంటే అవి పడిపోకుండా అవి దాటలేరు. కానీ అవి పడగొట్టి దేవుడు ఏం చేశాడంటే, మీరు స్తుతించండి, రోజుకొక మారు దాని చుట్టూ తిరగండి. అంటే ఒక మారు తిరగమన్నాడంటే రోజు, అంటే ఎంత దూరం ఉంటే అది ఒక్కసారి తిరగమంటాడు. 6 రోజులు అలా తిరగమన్నాడు. 7వ రోజు మాత్రం 7 సార్లు తిరగమన్నాడు. ఆ 7 సార్లు తిరిగేటప్పుడు ఆ బోరలు ఊదుతూ ఉండగా ఆ కట్టబడిన ప్రాకారాలన్నీ కూలిపోయినాయంట. ఇప్పుడు దేవుణ్ణి స్తుతిస్తున్న ఆ క్రమంలో వారంతా కేకలు వేశారంట. కేకలు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా ఆ ప్రాకారాలన్నీ కూలిపోయినాయి. ఈ ఆత్మీయ అర్థం ఏంటో తెలుసా? సాతానుడు నీవు దేవుని దగ్గరికి రాకుండా, నిన్ను ఆయన దగ్గరికి చేర్చకుండా కొన్ని ప్రాకారాలు కడుతూ ఉంటాడు.
ఆ బలమైన ప్రాకారాలు అవి కూలిపోవాలంటే, నీవు దేవునితో అనుసంబంధాను నువ్వు కలిగి నువ్వు నడుచుకోవాలంటే, నువ్వు దేవుని రాజ్యంలోనికి నువ్వు వెళ్ళాలి అంటే, అప్పుడు ఈ ప్రాకారాలు పడిపోవాల్సిందే. అవి కూలిపోవాలంటే, అవి కూలిపోయే స్థుతి నీ నోట ఎప్పుడైతే ఉంటుందో, సాతానులు నిన్ను ముంచేయాలని ఆ ఊరిలో నుండి, ఆ వలలో నుండి, ఆ గుంటలో నుండి, వాడు వేసే సంకల్పముల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. స్తుతి అంత బలమైనది, స్తుతి అంత శక్తివంతమైనది. దావీదు గొర్రెలు కాసుకునేటప్పుడు దేవుని కీర్తనలతో స్తుతిస్తూ ఉండేవాడంట. ఆ విధంగా మనం కూడా దేవుని స్తుతించాలి. ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. పౌలు శీలను చెరసాల్లో బంధించారు. వారు అక్కడ ఏమి చేసింది ఏమీ లేదు. ఒక దెయ్యం పట్టింది, దెయ్యాన్ని వదిలించినందుకు వారిని చెరలో వేశారు. అంత వ్యతిరేకత ఉండేది. అయితే వారు మాత్రం జైల్లో వేశారని బాధపడిపోతూ, ఎందుకు నన్ను వేశారని చెప్పి వారు బాధపడలేదులే కానీ కీర్తనలు పాడుతూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారంట. పక్కనున్న ఖైదీలను కదిలించే ఆ కీర్తనలు, పక్కనున్న ఖైదీలను కదిలించే ఆ స్తుతి వారి నోట ఉన్నప్పుడు చెరసాల బద్దలైపోయింది. ఆ స్తుతి అలాంటిది. స్తుతిలో ఉన్న శక్తి ఆ విధమైనది. కనుక అదంతా చూసిన చెరసాల అధిపతి ఎవరైతే కొట్టాడో, ఎవరైతే గాయపరిచాడో, ఆ గాయాలను కడిగే విధంగా దేవుడు ఆ విధంగా చేశాడంట. నువ్వు దేవుని స్తుతిస్తూ ఉండు, నువ్వు దేవునితో నడుస్తూ ఉండు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండు. ఈ విధంగా ఈ ప్రార్థన మూలమున, దేవుని స్తుతించడం మూలమున నీలో తెలియని మహిమ, దేవుని మహిమ నీలోనికి వస్తుంది. ఆ విధంగా నువ్వు స్తుతించేవాడిగా నువ్వు ఉండాలి. దేవుని బిడ్డలారా, మరి ఇంకో విషయాన్ని మనం ఒకసారి చివరి విషయాన్ని మనం ఈ విషయాన్ని చూసి మన ముగింపులోని పడతామండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనం మనం చూద్దాం. నేడు నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన నిన్ను ఐగుప్తు అనే లోకం నుంచి నిన్ను విడిపించాడు కదా, ఆయన భీకరమైన కార్యాలు నీ జీవితంలో చేశాడు కదా, వాటిని నీ బిడ్డలకు నువ్వు తెలియచేయాలి. ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే తెలియజేస్తావో, మనం ఎక్కడ చూస్తామంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 15వ వచనం, బెతస్దా అనే కోనేటి దగ్గర ఉన్న ఆ 38 సంవత్సరాల నుంచి వ్యాధి కలిగిన వాడు ఉన్నాడు. అతను నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు. నడిపించేవారు ఎవరు లేకపోయి ఉన్నారు. అయితే అతన్ని దేవుడు ముట్టి ఆ మార్గంలో వెళ్ళి ఆయన మాట చొప్పున లేవనెత్తాడు. ఆ కార్యాన్ని యేసయ్య చేశాడని అతను గ్రహించి వెళ్ళి యూదులకు చెప్పాడన్న 15వ వచనంలో మనం ఈ విషయాన్ని చూస్తాం. వెళ్ళి యూదులకు ప్రకటించాడంట, నన్ను స్వస్థపరిచింది ఆయన, నా జీవితాన్ని మార్చింది ఆయన అని మనం కూడా మన బిడ్డలకు మనం చెప్పాలి. ఆ మహోన్నతుని వలన ఈ స్థితిలో మేము ఉన్నాము ఈరోజు. దేవుణ్ణి ప్రతిరోజు నువ్వు ఆయనకి మహిమ తెచ్చే విధంగా నీ బిడ్డలకు నువ్వు ప్రకటించాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఈ 3 విషయాలు దేవుడు మనల్ని నియమించాడంట. ఏ విషయాలు మనం దేవుడు నియమించాడు? ఆయనతో నువ్వు సహవాసం చేయాలని దేవుడు నియమించాడు. ఆ సహవాసం ఎలా చేస్తారు? ప్రార్థించటం వలన, స్తుతించటం వలన, ఆయన నామాన్ని స్మరించటం వలన నువ్వు ఆ విధంగా చేయగలుగుతావు. ఇంకోటి ఎలా చేస్తారు? ఇంకో విషయాన్ని మనం ఆయన చేసిన కార్యాలను నువ్వు నీ బిడ్డలకు వివరించినప్పుడు, నీ తోటి వారికి, అయ్యా నేను ఒకప్పుడు ఇలా ఉండేవాడిని, ఆ యేసు ప్రభు నమ్ముకున్నాక నా జీవితం మారిందయ్యా. ఎక్కడ చూసినా ఇదే సాక్ష్యాలు ఈ రోజుల్లో. ఎంతటి కఠినాత్ములనైనా మార్చగలిగిన, దుర్మార్గులనైనా మార్చగలిగిన ఆ జీవము కలిగిన దేవుని గురించి నువ్వు చెప్పాలనేది
దేవుడు ఆ పని నిమిత్తం, ఆ ఉద్దేశం నిమిత్తం దేవుడు నియమించాడు. అన్నిటికన్నా కూడా దేవుడు ఆయన రాజ్యములో నీవు నేను ఉండాలి. అక్కడ స్తుతించే స్థానము కెరూబులది, సరాపులు, ప్రధాన దూతలు, 24 పెద్దలు, ఇవి కేటగిరీస్ ఉన్నాయి. ఈ దేవదూతలను మనుషులుగా పరిచారకులుగా చేశాడని దేవుడు కొంత అసూయతో మనిషిని దేవుడు అంత చూస్తున్నాడు. అసూయ వలన ఆ పరలోకము ఖాళీ చేయబడింది. పరలోకం నుండి త్రోసివేయబడ్డ ఆరాధనలో మొదటి స్థానం కలిగిన వాడు దేవుడు తేజో నక్షత్రం అనే పేరు పెట్టుకున్నాడు. అలాంటి స్థానము కలిగిన కెరూబు పడవేయబడింది ఒక అసూయములో ఉన్న. దేవుడు మనకిచ్చే ఆ స్థానం అలాంటిది. అందుకని దేవుని బిడ్డలారా, ఏదైతే ఆ పరలోకంలో ఖాళీ అయిపోయిన ఆ స్థలం ఉన్నదో ఆ ప్రదేశంలో నీవు నివసించాలనే దేవుని ఉద్దేశం. ఆ స్థలం దేవుడు మన కోసం నియమించాడు. వాడు పడిపోయాడు. మనకిచ్చిన స్థానాన్ని బట్టి, మనకు పరిచారకులుగా దేవదూతలను చేయటాన్ని బట్టి మనం నివసించాలనేది, మనం ఆయనతో నిత్యము నివసించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని దేవుడు ఒక మనిషిని నివసింపచేస్తున్నాడు. అందుకే దేవుడు ఒక మనిషిని తయారు చేశాడు. ఆ విధంగా దేవుని కోసం మనం బతుకుదామని దేవుడు మనల్ని కూడా ఈ పని నిమిత్తం ఆయనతో సహవాసం చేయాలని, ఆయన నువ్వు నమ్మాలని, ప్రతి విషయంలో ఆయన చిత్తాన్ని నువ్వు తెలుసుకొని నడవాలని, ఆయన కార్యాలను నువ్వు ప్రకటించాలని, ఆయనతో నివసించాలని ఈ యొక్క ఉద్దేశాలు దేవుడు ఆకాశానికి భూమికి ఎంత ఎత్తుందో అంత ఆ విధంగా మన గురించి ఆలోచించాలి. ఈ విధంగా ఆలోచించిన మహోన్నతుడైన దేవునికే మహిమంతా చెల్లించుకుంటూ ఈ నా మాటలు మీ వినికిడిలో ఈ ఉదయకాలంలో దేవుడు ఫలింప చేయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క కూడికను మనం ముగించుకుందామండి. స్తోత్రములు నాయన, స్తోత్రములు ప్రభా. అయా పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఉన్నతమైన ఉద్దేశాలు అయ్యా ఈ లోకంలో ప్రతి వస్తువు ఒక ఉద్దేశము ప్రకారం నియమించబడినట్టు నీ పిల్లలమైన మేము కూడా ఒక ఉద్దేశము చొప్పున, నీ సంకల్పము చొప్పున మేము నియమించబడ్డాము. నీ ఆలోచనలు గొప్పవి. ప్రతిసారి నువ్వు మాతో సహవాసం చేయటానికి దగ్గరకు వస్తున్నప్పుడు నిన్ను కాదని మేము వెళ్ళిపోయేవారుగా మేము ఉన్నామేమో. మాలో మీకు ఆయాసకరముగా నడిచే ఏదైనా మాలో కనిపిస్తూ ఉన్నదేమో. నిన్ను దుఃఖపరిచే, నీ ఆత్మను దుఃఖపరిచే, నీ రక్తాన్ని అపవిత్రపరిచే ఏ పాపమైన మాలో ఏలుబడి చేయించు ఉన్నదేమో. ఈ ఉదయకాల సమయంలో మా ప్రాణాత్మ దేహంలో నీకు అప్పగించుకుంటున్నాను. నీకు ఇష్టము లేని ప్రతి ఈవి మాలో నుండి సంపూర్ణముగా తొలగించి నీ చిత్తానుసారముగా బ్రతికే కృప నీ బిడ్డలమైన మా అందరికీ నీవు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. మా శక్తి చేత, మాట చేత, జ్ఞానము చేత మేము నడిచేవారము కాదు, నడిచేవారిగా ఉండకూడదు. నీ ఆత్మ ద్వారా నీ పిల్లలమైన మా అందరినీ నీవు నడిపించుకోమని, నీ రాజ్యానికి చేర్చే ఆ ఆత్మ మాలో ఉంచి అయ్యా ఆత్మచేత నడిపించబడి నీ కుమారులుగా, కుమార్తెలుగా మేమంతా మార్చబడి నీతో నిత్యము నివసించేవారిగా మాకు అట్టి ధన్యతని నీవే మాకు అనుగ్రహించమని, పరిశుద్ధత కలిగి మేము నివసించినట్లు అయ్యా ఈరోజు నీ బిడ్డలు ఏదైతే అయ్యా ఒక ప్రయాణము అయి వెళ్తున్నారో, ఏదైనా ఒక ప్రయత్నము చేయుచున్నారేమో, అది ఏ ప్రయత్నమైనా అయ్యా ఒక సొంత గృహము లేని వారికి సొంత గృహాన్ని అనుగ్రహించండి. ఎవరు రోగులై ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి. అయ్యా ఎవరైతే ఏదైనా ఒక ప్రయత్నం చేస్తూ అది కావట్లేదని నిరాశపడుతున్నారేమో, అయ్యా ఒక్కసారి వారి జీవితంలో చేయబడిన వాగ్దానములన్నీ జ్ఞాపకము చేసుకొని సమస్తము సమకూర్చి జరిగించి నీ బిడ్డలని నిండుగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ఆత్మీయంగా, ఆర్థికంగా, ఉన్నతముగా నీ పిల్లల్ని అయ్యా నీవే శిఖరముల మీదకు నడిపించి నీ పిల్లల చేతులు నీ చేతికి అప్పగిస్తున్నాను. నీ పిల్లలందరూ నీలో ఎదగాల, ఫలించేవారుగా ఉండాలా. నువ్వు ఫలించమని చెప్పావు. బహుగా ఫలించే తీగలుగా ఈ పిల్లల్ని నీవే మార్చుకోండి నాయన. అయ్యా నీ చిత్తానుసారంగా నడిచే కృప, అట్టి దీవెన నీవే నీ పిల్లలకు ఉదయకాలంలో నీవే అనుగ్రహించమని వేడుకోండి. నీ నామానికి మహిమంతా చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.
ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్. వందనాలయ్యా. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. పొద్దున్నే ఎన్నో విషయాలు మాకు దేవుడి గురించి నేర్పించినందుకు వందనాలు తెలియజేస్తున్నానయ్యా. థ్యాంక్ యూ. అయ్యా మీరే ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇవ్వండి అయ్యా. చేసేసాను కదా బ్రదర్, ప్రార్థన చేశాను కదండి, ఆశీర్వాదించమంటారా? ఓకే. 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 ప్రభువా, నీ మాటలు ఎంతో శ్రద్ధ కలిగి భయభక్తులు కలిగిన నీ పిల్లలు ఈ మాటలని విన్నారయ్యా. అయ్యా, విన్నది దుష్టుడు ఎత్తుకెళ్ళిపోకుండా వారి హృదయముని సేదపరిచి మంచి నేలగా మార్చి ఫలింపచేయండి నాయన. అయ్యా, ఎవరికి ఏ అక్కర్లు ఉన్నాయో నాకు తెలియదు. ఆర్థికంగా ఎందరో ఇబ్బందులు పడుతున్నారు నాయన. అయ్యా, వారి ఆర్థిక స్థితిని నీవే జ్ఞాపకము చేసుకుని ఉన్నతముగా వారికి అయ్యా సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయి ఉన్న నీవే వారి ఆర్థిక స్థితిని ఉన్నతముగా చదివించండి నాయన. అదేవిధంగా అయ్యా, చదువుకుంటున్న పిల్లలకి జ్ఞానం ఇవ్వండి నాయన. అయ్యా రాజా, ఎవరైనా దుఃఖంతో ఉన్నారేమో, మానసిక వేదనతో ఉన్నారేమో, నువ్వు విరిగిన హృదయము గల వారికి ఆసనుడు, వారికి దగ్గరగా ఉంటానన్నావు. నీ పిల్లల్ని జ్ఞాపకము చేసుకొని వారికి సమీపముగా ఉండాలి. ఈ ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకున్నందుకు వందనాలు నాయన. అయ్యా, తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు చేరి ఉన్న ప్రజలందరికీ ఆయన సన్నిధిలో మనం చేరే వరకు సదాకాలము తోడై ఉండి కాపాడునుగాక. ఆమేన్.